ఇప్పుడు మనం కాకరకాయ కూర చేసుకుందాం. ముందుగా కాకరకాయలు శుభ్రంగా తొక్క తీసుకొని కాయలు తరుక్కొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి. దీనికి కావాల్సినవి టమాటాలు 3, పచ్చిమిరకాయలు 2, ఉల్లిగడ్డ 1. ముందుగా బాండి గ్యాస్ మీద పెట్టుకోండి. బాండి వేడైన తర్వాత 3 చెంచాలు ఆయిల్ వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడైన తర్వాత చెప్తా. కాయలు ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో బాగా ఒత్తి కడుక్కోండి. ఇట్లా కడిగిన తర్వాత బాగా పిరికెడుతో పిర్రుగా పిండుకొని పక్కన ప్లేట్లు వేసుకోండి. ఆ విధంగా అట్లా పిండుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కాయలు దాంట్లో వేద్దాము. ముక్కలన్నీ నూనెలో వేసుకోండి. ఆ విధంగా నూనెలో ఇడవండి మొత్తం. ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేయండి. ఆ విధంగా ఉప్పు యాడ్ చేయండి. అలాగనే పసుపు గుత్త 1 చెంచా యాడ్ చేద్దాం. ఆ విధంగా మొత్తము మిక్సింగ్ చేయండి గంటెతో. ఆ విధంగా తీసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. మధ్యలో అప్పుడప్పుడు కలుపు తిప్పుకోండి. ఆ రకంగా కలిదిప్పుకోండి. కాకరకాయ కర్రీ చపాతీలకు కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది. సంగట్లోకి కూడా బాగుంటుంది. రాగ సంగటి మీరు ఎప్పుడన్నా తిన్నారో లేదో కానీ మేమైతే చాలాసార్లు తిన్నాం. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. మళ్ళా చూడండి, ఈ విధంగా బాగా కాయ నూనెలనే మగ్గబెట్టుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుకుంటుండండి, అడుగంటుతాయి నూనెలు కాబట్టి. ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. ఈ రకంగా ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ యాడ్ చేసుకోండి. కాయ మగ్గి నూనెలో కొద్దిగా ద్వారగా వేగినాక, ఏదంటే మరీ పచ్చిగుంటే కొద్దిగా చేదు అనిపిస్తుంది. కొద్దిగా ముప్పాలు భాగము కాయ ఫ్రై అయిందంటే బాగా రుచిగా ఉంటుంది. కాయ చేదు లేకుండా. కరివేపాకు తయారు చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు అన్నాక టమాటా యాడ్ చేద్దాం. ఇప్పుడు టమాటా కూత యాడ్ చేసుకుందాం. టమాటా కూత ఆ రకంగా మొత్తం మళ్ళా కలిపండి. మూత పెట్టుకొని మళ్ళీ 2 నిమిషాలు మగ్గడిద్దాం. అడుగంటకుండా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. టమాటా కొద్దిగా మగ్గనొచ్చినప్పుడు ఆ రకంగా టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు అడుగంటదు. కూరగూత కొద్దిగా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. అన్నంలో కొద్దిగా కలుపుకున్న కూర వేసుకొని అన్నం బాగా కలిసిపోద్ది. ఇప్పుడు కారము మసాలా మొత్తము ఒక దాంట్లో పట్టుకున్నాం కదా, అది మొత్తము ఇందులో కర్రీలో యాడ్ చేసుకుంటాం. మొత్తం కలుపుకొని సన్న మంట మీద పెట్టుకోండి. కొద్దిగా రసం కావాలంటే ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి. గుత్తగా చేసుకుందాం అనుకుంటే కొద్దిగా వేరే రకంగా చేసుకోండి. ఇది ఒక 2 చెంచాల కూర అయినా కానీ బాగా ఒక 2 ముక్కలన్నా బాగా కలుస్తుంది.
సన్న మంట మీద మగ్గబెట్టుకొని ఇంకా ఓకేనండి కాకరకాయ కర్రీ. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి. మసాలా వేసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాలకు చూడండి ఈ రకంగా మగ్గింది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా కూర అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని ఇంకా అన్నంలో వేసుకొని తినండి. బ్రహ్మాండంగా ఉంటుంది. గోధుమ రొట్టె లేకైనా బాగుంటుంది. కాకరకాయ కూడా ఒంటికి మంచిది. తినడానికి చేదుకున్నా కానీ కొద్దిగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.